ఒక ఊరిలో రంగయ్య అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. రంగయ్యకి ఉన్న ఒక్క దిగులల్లా ఒక్కటే, తన కొడుకు సుందర్ గురించి, సుందర్ భవిష్యత్తు గురించి. ఎప్పుడు రంగయ్య ఏం చేస్తున్నా ఇదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంకా మరోవైపు సుందర్ మాత్రం ఎప్పుడు పని పాట లేకుండా చాలా బద్ధకంగా తిరుగుతుండేవాడు. తండ్రి ఎంత చెప్పినా సుందర్ మాత్రం మానేవాడు కాదు. ఎప్పుడు తినడం, బద్ధకంగా ఊరి మీద పడి తిరగడం తప్ప సుందర్కి వేరే పని ఉండేది కాదు. ఇలా సుందర్ని చూసి తండ్రి చాలా దిగులు పడుతూ ఉండేవాడు. తను చనిపోతే తర్వాత నా కొడుకు భవిష్యత్తు ఏంటా అని, వయసు మీద పడుతుంది అని. కానీ సుందర్ మాత్రం తన తండ్రి బాధని అస్సలు అర్థం చేసుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు సుందర్ తింటూ ఉండగా అక్కడికి తండ్రి రంగయ్య వస్తాడు. ఏరా సుందర్, ఇంకెప్పుడు తినటం నిద్రపోవడం ఇదేనా? ఇంకేం పని పాట లేదా నీకు? ఎన్ని చెప్పినా నువ్వు అర్థం చేసుకోవేంట్రా? నీ వయసుతో పాటు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇద్దరేసి పిల్లల్ని కంటున్నారు. నువ్వు మాత్రం ఇంకా నా సంపాదనే తింటూ తిరుగుతూ ఉన్నావు. ఇంకెప్పుడురా నువ్వు మారేది సుందర్? అబ్బా, మీరొకరు ఎప్పుడు పిల్లాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ప్రశాంతంగా భోజనమైనా చేయనివ్వరా ఏంటి? వాడు పాపం ఇప్పుడే నిద్ర లేచాడు, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. అయినా నా కొడుక్కి పని చేయాల్సిన అవసరం ఏంటి? 2 సంవత్సరాలు అలా వాడిని ఎంజాయ్ చేయనివ్వండి, తర్వాత వాడే పని చేస్తాడు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎలాగో కష్టపడుతున్నారు కదా, వాడు కూడా చిన్నగా పనిలోకి వస్తాడులేండి. వాడేం జీవితాంతం ఇలానే ఉండిపోతానని చెప్పడం లేదు కదా. ప్రస్తుతానికి పని చేయడం ఇష్టం లేదని చెప్తున్నాడు. ఖచ్చితంగా తినేటప్పుడే వస్తారు. పాపం వాడికి తిన్నది కూడా వంట పట్టకుండా. అవును నాన్న, అయినా ఇప్పుడు నేను కష్టపడి ఏం చేయాలి చెప్పు? నువ్వు కష్టపడుతున్నావు, నీకుందా? నేను ఒక్కగానొక్క కొడుకుని, నువ్వు సంపాదించిందంతా నాకే కదా. మరి ఎందుకు నేను ఇప్పుడే కష్టపడాలి? నువ్వు వెళ్ళు నాన్న, నాకు భోజనం చేసిన తర్వాత బయట వేరే పని ఉంది, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా అమ్మా అని తల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసామంటే వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మనక వయసు అయిపోవడం లేదా? వాడు ఇంకా పెళ్ళి పెటాకులు లేకుండా, పని పాట లేకుండా అలానే తిరుగుతున్నాడు ఊరి మీద పడి. రేపు వాడికి పిల్లని ఎవరిస్తారు? వాడు అంత ధీమాగా మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిందంతా నాకే కదా అని. మనకేం ఆస్తులున్నాయే, ఆ విషయం వాడికి తెలియదా ఏంటి? కష్టపడితే కానీ కడుపులోకి ఒక ముద్ద అన్నం వెళ్ళదు. కాలం నేను చూస్తాను. రేపు నేను మంచాన పడితే వాడి పరిస్థితి ఏంటి? వాడి కోసమే కదా నేను దిగులు పడేది. నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నా కొడుక్కి ఏం తక్కువ? అందగాడు, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. వాడికి పిల్లని ఎందుకు ఇవ్వరు? నువ్వు అలా మాట్లాడుకో. కాకపోతే ఒక్కగానొక్క కొడుకు కావడంతో గారాబం చేశాం, అందుకే కొంచెం పని అంటే భయపడతాడు నా బిడ్డ. అంతేకాని వాడేమి చేతకాని వాడు కాదు, అందగాడులే కాకుండా పోలేదు. చూడు, 4 రోజుల్లో అందమైన పిల్లని తెచ్చి వాడికి పెళ్లి చేస్తాను. నువ్వే ముక్కు మీద వేలు వేసుకుంటావు, ఇంత అందమైన కోడలా అని అంటుంది. అదే రోజు పక్కింటి వాసవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అమ్మా వాసవి, నువ్వు పెళ్లి సంబంధాలు చూస్తున్నావటనే? అదే మా పక్కింటి పద్మ పిన్ని చెప్పిందిలే. నేనమ్మా, మా అబ్బాయి సుందరం నీకు తెలుసు కదా, వాడికి ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అమ్మాయి చాలా అందంగా ఉండాలి. మా అబ్బాయికి ఈడు జోడు సరిపోవాలమ్మా. త్వరగా సంబంధం చూస్తే వెంటనే పెళ్లి చేసేస్తాం. పిన్ని గారు, నేను ఇలా అంటున్నానని మీరేం తప్పుగా అనుకోవద్దు. మీ అబ్బాయి సుందరం
ఏం పని పాట లేకుండా ఉంటున్నాడని మన ఊరే కాకుండా చుట్టుపక్కల 2-3 ఊళ్ళ వరకు తెలిసింది పిన్ని గారు. మీరు అడగక ముందే నేను సుందరానికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను. కానీ ఎవ్వరు పని పాట చేయని వ్యక్తికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయమని తెగేసి చెప్పేశారు. కొంచెమేం అనుకోకుండా వదిన గారు, సుందరానికి నేను సంబంధాలు చూడలేను. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. అబ్బాయి గురించి ఊర్లో అందరూ బద్దకపువాడు అనే అనుకుంటున్నారు. పెళ్లి సంబంధాలు కూడా రావటం లేదు. నేను ఇక నుంచి వాడి విషయంలో ఏమీ కలుగజేసుకోను. నువ్వే ఎలాగోలా వాడిని ఒక మంచి దారిలో పెట్టు. వాడు పనిలో పడి కష్టపడి పనిచేసేలాగా చెయ్యి. ఎలాగైనా మన అబ్బాయికున్న బద్ధకాన్ని మందబుద్ధిని తీసివేసి వాడిని కష్టపడి పనిచేసి బతికేలాగా నువ్వే చెయ్యయ్యా అని కాంతమ్మ రంగయ్యతో చెప్తుంది. రంగయ్య కూడా సరే అని చెప్తాడు. అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. నాన్న సుందరం, ఇటు రారా. నాకేంటో ఒంట్లో అస్సలు బాగాడడం లేదు. ఈ సంవత్సరం నేను పొలం చేయలేనేమో. నీకొక విషయం చెప్పాలి. నాకు మొన్న ఒక దేవత ప్రత్యక్షమై మన పొలంలో కష్టపడి పంట పండిస్తే ఆ పంటంతా బంగారంగా మారుతుందని వరం ఇచ్చిందిరా నాన్న. నువ్వు కనుక కష్టపడి పనిచేసి పంట పండించావంటే ఒక్క సంవత్సరం కష్టానికి జీవితాంతం కూర్చొని తినొచ్చురా. నీలాంటి బద్ధకపు వ్యక్తికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో నాయనా అని చెప్తాడు. అవునా నాన్న, నువ్వు చెప్పేది నిజమా అని అత్యాశతో ఉన్న కొడుకు ఇలా అంటాడు. హ్యాపీగా ఒక్క సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినొచ్చు అన్నమాట. అయితే నాన్న, నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఆరోగ్యం బాగుపడే వరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో. నేను పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసి పంట పండించి ఆ వచ్చిన బంగారంతో మనం జీవితాంతం హాయిగా గడిపేద్దాం నాన్న అని చెప్తాడు సుందరం. అలాగే తన స్నేహితుని సాయం తీసుకొని పగలు రేత్రి చాలా కష్టపడి చెమటోడ్చి సుందరం అత్యాశతో పొలాన్ని పండిస్తాడు. కానీ పొలంలో మామూలుగానే పంట పండుతుంది. కానీ బంగారు నాణాలు కానీ బంగారం కానీ పండదు. ఇది చూసిన సుందరం చాలా కోపంతో ఇంటికి వస్తాడు. నాన్న, నువ్వు నన్ను చాలా మోసం చేశావు నాన్న. చేలో బంగారు పంట పండుతుందని చెప్పావు, కానీ అక్కడ ఏమీ పండలేదు. మామూలుగానే వరే పండింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను ఎంత ఆశపడ్డానో తెలుసా, జీవితాంతం హాయిగా ఉండొచ్చు అని. కానీ నువ్వే ఇలాగ నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదు నాన్న. సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి పంట పండిస్తే ఆఖరికి నా ఆశలన్నీ నిరాశలైనవి నాన్న అని సుందరం తండ్రిపై చాలా కోపంగా గొడవ పడతాడు. నాన్న సుందరం, నేను నీకేం అబద్ధం చెప్పలేదురా. మన భూమి తల్లి మనకిచ్చే ఏ పంటైనా మనకు బంగారంతో సమానమే. అదే మనకి సంవత్సరం పొడుగుతా తిండి పెడుతుందిరా. నేను నీ బద్ధకాన్ని పోగొట్టాలని ఇలాంటి ప్రయత్నం చేశానే కానీ నిన్ను మోసం చేయాలని కాదు. చూడు, కష్టపడడంలో ఉన్న సంతోషం, ఆనందం ఈరోజు నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయిరా. ఈ రోజు నుంచి నీ గురించి నాకు ఎలాంటి దిగులు లేవు. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడగలవన్న నమ్మకం నాకు వచ్చింది అని చెప్తాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.